ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్నాశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన మంచి గొర్రెల కాపరి. ఆయన అంటున్నారు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అని. ప్రియులరా, నమ్మకమైన నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అంతేకాదు, తన గొర్రెలకు ఏ ఆహారము మంచిదో మీరు చూసారా? గొర్రెలు కాచేవారి చేతిలో పొడవైన కర్రుండి చివరన ఒక కొడవలే ఉంటుంది, కొడవలి వలె. ఆ గొర్రె ఏదైతే తనకన్నా ఎత్తులో ఉన్న ఒక పచ్చని ఆకును చూసి తన కాపరి వైపు చూచి అరుస్తుందో, అది అందుకోలేని ఆ పచ్చదనాన్ని ఆ కాపరి ఏం చేస్తాడండి? తన కొడవలితో కోసి తన గొర్రెకిచ్చి మేపుతాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నతమైన స్థితిగతుల వైపు మనం చూస్తూ ఉన్నాం. అది మన జీవితాల గురించి కానీ, మన బిడ్డల గురించి కానీ, పరిస్థితుల గురించి కానీ, ప్రభువా నేను అలాంటి ఇల్లు కట్టుకోవాలి, దేవా నా బిడ్డలు అక్కడ స్థిరపడాలి, తండ్రి నా జీవితం ఇలా ఉండాలని మనం కొన్నిసార్లు ఇలాగ ఆలోచన చేసి ఊహిస్తూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని సంతృప్తి పరుస్తాను. మీ జీవితంలో ఏదైతే మీరు ఆశిస్తున్నారో అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను అని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. అందుకనే దేవుడు చెప్తున్నాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అని. ఆత్మీయ ఆహారము కానీ, శరీర సంబంధమైన ఆహారం కానీ, ప్రతి విషయములో కూడా దేవుడు ఈ దినము నుంచి గొప్ప సమృద్ధి నీకు ఇచ్చి నిన్ను పోషించి నడిపించబోతూ ఉన్నారు. ఆమెన్. మరొక మాట చూడండి, తన బాహువుతో గొర్రె పిల్లలన్నిటినీ కూర్చి రొమ్మున ఆనించుకుని మోస్తారట. చూడండి, జన్మనిచ్చిన తల్లి తన బిడ్డల్ని ఎక్కడ పెట్టుకుంటుందండి? రొమ్మును పెట్టుకుంటుందండి. తన బిడ్డను విడిచిపెడుతుందండి? ఏమాత్రము విడిచిపెట్టదండి. ప్రాణం ఇచ్చి బిడ్డకు తల్లి ప్రాణం పోస్తుంది. ఈరోజు నీ తండ్రి నిన్నెక్కడ పెట్టుకుంటాడో తెలుసా? తన గుండెల మీద పెట్టుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను కొంతమంది మోసం చేశారు, నన్ను నాన్న వాళ్ళే ద్వేషిస్తూ ఉన్నారు, నేను ఎవరికీ కాకుండా నేను నా కుటుంబం బ్రతుకుతున్నామని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తన బాహువుతో నిన్ను నీ సమస్తాన్ని ఆయన కూర్చోబోతూ ఉన్నాడు ఈ దినము నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కూర్చి తన రొమ్మును ఆనించుకుని నిన్ను మోస్తారట. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ఇదిగో ఈ భూమి గతించేంత వరకు దేవుడు అంటాడట, నిన్ను ఆయన ఎత్తుకుంటాడట. ఆమెన్. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటున్నావో, నువ్వు ఒంటరివి కాదు. నీ తండ్రి నీకున్నాడు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన సజీవుడైన యేసుక్రీస్తు వారు. ఆమెన్. ఈరోజు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం నీకు ఇచ్చారు గనక ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.